శ్రీ గురు చరిత్ర 35వ అధ్యాయం. మా చిన్నతనం నుంచి కూడా మాకు జ్ఞానభిక్షని, ఆత్మజ్ఞానభిక్షని ప్రసాదించినటువంటి మా గురుదేవులైనటువంటి శ్రీ 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 పరమపూజ్య సుందర చైతన్యానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మేము ఈ అధ్యాయంలోకి వెళ్తున్నాం. సిద్ధయోగి ఆ తర్వాత ఇలా వృత్తాంతమంతా కూడా చెప్పాడు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకుంది. అప్పుడు శ్రీగురుడు, అమ్మ, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరే మార్గం లేదు. స్త్రీలకి మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ కూడా శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒక రోజున ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి శుక్రాచార్యుని తెప్పించి అతన్ని మింగేసి తన కడుపులో బంధించేశాడు శుక్రాచార్యుడిని. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఏం చేస్తున్నాడు, ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చేసి మళ్ళా యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసులను బతికించసాగాడు. ఏ మంత్రమైనా సరే స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యం అవుతుందని, అందులో మృత సంజీవని మంత్రం 3వ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్నటువంటి విషయాన్ని స్మరించి శివుడు ఏం చేశాడు, బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి ఏం చేశాడు, తన కుమారుడైనటువంటి కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేను ఒక విప్రకుమారుడను, అపారమైనటువంటి మీ యశస్సును విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను, నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుని కుమార్తె దేవయాన్ని అతను చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు. కానీ శుక్రాచార్యుడికి చెప్పి అంత ధైర్యం లేదు, వాళ్ళకి సాహసించలేదు. ఒక రోజున కచుడు సమిధల తేవడానికి అని చెప్పి అతడు అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు ఏం చేశారు, అతను రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని ఏడుస్తూ ఉంటే శుక్రుడు ఏం చేశాడు, తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతన్ని మళ్ళీ తిరిగి బ్రతికించేశాడు. రాక్షసులు మరొక్కసారి అతన్ని చంపి దహనం చేసేసి ఈసారి ఆ బూడిదల్ని నలుదిక్కలా విరజమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతన్ని బతికించేశాడు. రాక్షసులు అతన్ని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపేసి శుక్రుని చేత తాగించేశారు. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకుని ఆమెతో అన్నాడు, అమ్మ, ఈ రాక్షసులు అతను నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు నేను కచుడిని బతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అన్నాడు. తండ్రి, నేను అతను వివాహమాడాలని ఎంతో ఆశలు పెట్టుకున్నాను, అతడు లేకపోతే నేను బతకలేను అన్నాడు. అంది ఆమె. అప్పుడు ఆ శుక్రాచార్యుడు ఏమన్నాడు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది, తండ్రి, నీ కుమార్తెనైనటువంటి నాకు ఆ మంత్రం ఉపదేశించు, కచుడు బతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బతికిస్తాను అంది. అమ్మ, స్త్రీలకు మంత్రజపం తగదు, వారికి భర్త సేవయే విధించబడింది, స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితేనే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి, కచుడిని విడిచి జీవించలేని నేను మరణిస్తాను అని చెప్పి మూర్ఛపోయింది. వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రాన్ని ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపును చీల్చుకొని బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వలన 3వ వాడుగా కచుడు విని కారణంగాను ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను, నా అభీష్టం నెరవేరింది, ఇక్కడుంటే నన్ను రాక్షసులు బతకనివ్వరు, కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను, 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను, కనుక నన్ను వివాహమాడి నా అభీష్టాన్ని తీర్చు అని పట్టుబట్టింది. కచుడు ఏం చేశాడు, నువ్వు గురుపత్రివి కనుక నాకు సోదరివి, ప్రాణదానం చేశావు కాబట్టి తల్లివి, నిన్ను వివాహమాడదలచడం మహాపాపం, కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె ఏం చేసింది, కామం వశువై, కృతజ్ఞుడా, నా సహాయంతో నువ్వు నేర్చినటువంటి విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఏం చేశాడు, ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపంగా ఇచ్చేసి రివర్స్ శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు.
నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బతకలేదు. ఇది తెలిసిన వారెవరూ కూడా స్త్రీకి మంత్రోపదేశం చేయరు. కాబట్టి సావిత్రి, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో అన్నాడు. సావిత్రి స్వామికి నమస్కారం చేసి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏముంది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు. మీకు నచ్చిన వ్రతం సెలవియ్యండి అంది. శ్రీ గురుడు ఇలా చెప్పాడు. అందరూ ఆచరించుకోవడానికి అనువైనటువంటి ఉత్తమమైనటువంటి సోమవార వ్రతం ఒకటి ఉంది. దానిని సూత మహర్షి శౌనకాది మునులకు అందరికీ కూడా ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఆ వ్రత మహిమను తెలిపే ఐతిహ్యం ఒకటి ఉంది, చెబుతాను విను, హిస్టరీ ఉందన్నాడు. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. తన ప్రజలను ఎంతో కూడా ధర్మంగా పాలిస్తూ ఉన్నాడు. అతను సంతానం కోసం శివుణ్ణి పూజిస్తే ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకాన్ని చూసి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్తారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్నటువంటి మనోవేదనను గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క మహర్షి భార్య పతివ్రత అయినటువంటి మైత్రేయిని దర్శించి నమస్కారం చేసి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది ఆ అమ్మాయి. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధపుష్పాక్షతలను సమర్పించినందువల్ల సౌభాగ్యము, ధూపం అర్పించడం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, ధూపం అర్పించడం వలన ఈ యొక్క కాంతిమత్వంతో పాటు నైవేద్యం వలన సకల భోగాలు, ఆ తర్వాత తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి నీకు. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువల్ల సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖ అయినటువంటి సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి. కాబట్టి ఈ రీతిగా నువ్వు వ్రతం చేసుకో అని చెప్పింది. సీమంతిని ఆమె ఏం చేసింది? ఆమెకు నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతాన్ని ఆచరించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైనటువంటి చంద్రాంగుదుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాత్తు కాళింది నదిలో మునిగిపోయాడు. ఎంతమంది ఈతగాళ్ళు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండినటువంటి శ్రీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది. కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకి చేరి దుఃఖించారు. శ్రీమంతిని తన వ్రతం ఆచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులు మొరకపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు శవం కనిపించకుంటే సహగమనం చేయకూడదు, ఇంతవరకు అతను మరణించాడో లేదా కూడా తెలీదు, నిశ్చయించగలం, కనుక నువ్వు వేచి ఉండాలి అన్నారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు ఏం చేశారంటే అతని రాజ్యాన్ని అపహరించారు. ఆ రాజ దంపతులను చెరసాల్లో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. శ్రీమంతిని మాత్రం అంత దుఃఖంలో కూడా తదేక వ్రతత్వ దీక్షతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంది. నీట మునిగిపోయినటువంటి చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళ లోకంలో మహోజ్వలమైనటువంటి పట్టణంలో మణులతో వెలిగిపోతున్నటువంటి పడగలుగుల గల తమ 1000 పడగలతో ఉన్నటువంటి తమ రాజైనటువంటి తక్షకుని దగ్గరికి తీసుకువెళ్ళారు. అతనికి చంద్రాంగదుడు నమస్కారం చేసి తక్షకుడు అతని వృత్తాంతం తెలుసుకుని సంతోషించి సకల భోగాలను అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని, కనుక తాను వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతన్ని సత్కరించి తనెప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించినటువంటి దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చినటువంటి చంద్రాంగదుని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారము. సీమంతి తన పరిచారకులతో స్నానం చేయడానికి నదికి వచ్చింది.
కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, నొసట కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుడిని స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వాని రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని పరం వచ్చిన సంగతి తెలుపుతూ, రాజ్యం తిరిగి అప్పగించకపోతుంటే లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించినటువంటి చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నారు. తిరిగి తన కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా కూడా శ్రీమంతిని చేసినటువంటి శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పినదంతా విని దత్తుడు నమస్కారం చేసి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయినటువంటి మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. శ్రీగురుడు, ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతం చేస్తే కానీ మీ సేవ మాకు అందదు, కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసినటువంటి గోడేనాథుడు, అతని భార్య వాళ్ళను చూడ్డానికి అక్కడికి చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా కూడా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించి కల్పాంతరంలో పూర్ణాయుద్ధాయులై కొడుకులను కన్నారు. చనిపోయినటువంటి ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు తన ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారనేటటువంటి వార్త నలుదిక్కులకు పాకిపోయింది. దత్తాయ గురవే నమః. శుభమస్తు. ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.